ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి ఫైనల్ చేరింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సత్తా చాటడంతో భారత్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో ఛేదించింది. దీంతో ఓటమి అనేది లేకుండా ఫైనల్ చేరింది. రేపు జరిగే రెండో సెమీస్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టుతో మార్చి 9న భారత్ ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో స్టీవెన్ స్మిత్ 73, అలెక్స్ కేరీ 61 పరుగులతో రాణించారు. భారత్ అంటేనే రెచ్చిపోయి ఆడే ట్రావిస్ హెడ్ను వరుణ్ చక్రవర్తి బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్లో తాను వేసిన రెండో బంతికే క్యాచ్అవుట్ రూపంలో పెవిలియన్ పంపించాడు. దీంతో 33 బంతుల్లో 39 రన్స్ చేసి హెడ్ అవుట్ అయ్యాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. అనంతరం చేజింగ్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శుభమన్ గిల్ 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ 29 బంతుల్లో 28 రన్స్ చేసి గట్టి పునాది వేశాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. తన మార్కు బ్యాటింగ్తో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 45 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 3 సిక్స్లో ఒక 4 కొట్టి సమీకరణాన్ని ఈజీగా మార్చేశాడు. మరో 6 పరుగులు చేస్తే విజయం సాధించే సమయంలో 6 కొట్టేందుకు ప్రయత్నించిన పాండ్యా లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో 28 రన్స్ చేసి జట్టు విజయాన్ని తేలిక చేశాడు. రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ లాంఛనాన్ని పూర్తి చేశాడు.